విలాసవంతమైన ఓడలో ఐసిస్ దేవతల అలంకరించుకుని రోమన్ నాయకుడు మార్క్ ఆంటోనీని కలిసింది. రాజకీయ సంబంధంగా మొదలైన వీరి పరిచయం ప్రేమకథగా మారింది. వీరి ప్రేమకథ సినిమాటిక్ రొమాన్స్లా సాగింది. వీరు అలెగ్జాండ్రియాలో కలిసి జీవించారు. వీరికి 3 పిల్లలు జన్మించారు. వీరిద్దరి ప్రేమకథ రోమ్లో చర్చనీయాంశంగా మారింది. మార్క్ ఆంటోనీ నియంత్రణలో ఉన్న రోమ్ ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలని, ఈజిప్ట్ను కైవసం చేసుకోవాలని రోమ్ సామ్రాజ్యం భావించింది. ఈ విధంగా ఆక్టేవియస్ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో మార్క్ ఆంటోనీ బలగాలు, క్లియోపాత్రా బలగాలు ఓటమి పాలయ్యాయి. ఓటమి తర్వాత మార్క్ ఆంటోనీ, క్లియోపాత్రా అలెగ్జాండ్రియాకు తిరిగి వచ్చారు. ఓటమి బాధతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరి మృతదేహాలను ఒకే చోట పాతిపెట్టారు. అయితే ఈ పాతిపెట్టిన స్థలం గురించి ఎవరికీ తెలియదు. చరిత్రలో అత్యంత రహస్యంగా దాచిపెట్టిన విషయాలలో వీరి సమాధి కూడా ఒకటి. ఈనాటికి వీరి సమాధి కనుగొనబడలేదు. చరిత్రకారులు వీరి సమాధిని కనిపెట్టడానికి ఇప్పటికీ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు.